కావాలంటే ఒక పని చెయ్యి. అలాంటి నేరస్తుడు నీకు వద్దనుకుని వచ్చేయి. నిన్ను మన ఇంటికి తీసుకెళ్తాను. నన్ను మీ నాన్న అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకురావడం ఈ ఊరంతా చూసింది. అప్పుడు లేని బాధ నీకిప్పుడెందుకు? మధుని మహాలక్ష్మి మేడం గారి ఇంటికి చేర్చడానికి ఇదే మంచి సమయం. ఏదో ఒకటి చెప్పి మధుని సిటీకి తీసుకెళ్ళిపోవాలి. మన అంతఃపురంలో ఉండాల్సిన మధుమిత ఇలాంటి దిక్కుమాల కుంపలో ఉంది జన. మధుమితను మనం తీసుకెళ్ళడానికి కదా వచ్చాం, ఎలాగైనా తీసుకెళ్దామా? పద. రండి మేడం, రండి రండి మేడం, కూర్చోండి. నమస్తే మేడం. నమస్తే సార్. కూర్చోండి 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 మేడం, కూర్చోండి. మీరు మా ఇంటికి రావడం సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు వచ్చినట్టుగా ఉంది మేడం. ఏం తాగుతారు మేడం? ఏం తాగుతారు సార్? కాఫీనా, టీనా, లేదంటే వంట అవుతుంది, భోంచేస్తారా? మధుమిత ఇంట్లో ఉందా? ఉంది మేడం. అంతా మీరు చెప్పినట్టుగానే ఎప్పటికప్పుడు మధుమిత మనసు మీ వైపు మారేటట్టు నా ప్రయత్నం నేను చేస్తున్నాను మేడం. వెళ్ళి మధుమితని పిలుచుకురా. అయ్యో, మీరు రావడంతో నా కాళ్ళు చేతులు ఆడడం లేదు మేడం. ఇప్పుడే పిలుచుకొస్తాను. మధు, మన ఇంటికి ఎవరొచ్చారో తెలుసా? చెప్తే నువ్వు నమ్మవు. రా చూద్దు గాని. ఎవరొచ్చారక్క? రా 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 మధు. పద మధు. రా మధుమిత, ఇలా వచ్చి నా పక్కన కూర్చో. పర్వాలేదండి. వెళ్ళు మధు, కూర్చో. కూర్చో మధు, కూర్చో. మహాలక్ష్మి మేడం గారి లాంటి వాళ్ళు మన ఇంటికి రావడం అంటే ఎంత అదృష్టం ఉండాలి. అది నీకోసం వచ్చారంటే నువ్వెంతో పుణ్యం చేసుకుని ఉండాలి. మేము మధుతో కాస్త మాట్లాడాలి. సారీ మేడం, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఏంటి మధుమిత, మరీ ఇంత డల్ అయిపోయా? మొహంలో కళ తప్పింది. ఫోన్లో మీరు నాకు హెల్ప్ చేస్తాను అని చెప్తే పోలీసులకి ఫోన్ చేసి చెప్తారు అనుకున్నాను, కానీ మీరే వస్తారని నేను ఊహించలేదండి. నీ ప్రాబ్లం తెలిసాక మహా ఆగలేకపోయింది మధుమిత. వెంటనే నిన్ను చూడాలని నన్ను తీసుకుని బయలుదేరింది. నువ్వంటే మాకు అభిమానం, ఇష్టం మధుమిత. అందుకే నువ్వు ఫోన్ చేయగానే ఉన్న పనులన్నీ పక్కన పెట్టి నీకోసం ఇంత దూరం వచ్చాం. చాలా థ్యాంక్స్ అండి. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి మధు? నువ్వు మా మనిషివి. నీకు ఏ కష్టం వచ్చినా హెల్ప్ చేయడానికి మేమున్నాం. సూర్య గురించి వర్రీ అవ్వద్దు. నాకు తెలిసిన లాయర్స్, పోలీస్ ఆఫీసర్స్, పొలిటీషియన్స్ అందరితో మాట్లాడి నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఎలాగైనా సూర్యని బయటికి తీసుకొస్తాను. అవును మధుమిత, ఆల్రెడీ కొంతమందితో మాట్లాడాం కూడా. డ్రగ్స్ కేస్ కదా,
కాస్త టైం పడుతుందని చెప్పారు. పర్వాలేదండి, నేను వెయిట్ చేస్తాను. మీలో ఎవ్వరూ నాకు ధైర్యం చెప్పలేదు, నన్ను ఓదార్చలేదు. అండగా ఉండలేదు. ఆఖరికి మా నాన్న కూడా నాకు సాయం చేయలేనన్నారు. కానీ మీరు నేను ఫోన్ చేయగానే వచ్చారు. ఆ రోజు సూర్య హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే హెల్ప్ చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. ఆహా, మనలో మనకి రుణాలేంటి మధుమిత? నువ్వు పరాయిదానివి కాదు, మా మనిషివి అని చెప్తున్నాను కదా. నువ్వు దేనికి ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు మధుమిత. మన దగ్గర డబ్బుకు పలుకుబడికి లోటు లేదు. ఎంతైనా ఖర్చు పెట్టగలం, ఎంత దూరమైనా వెళ్ళగలం. నిన్నిలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది మధుమిత. నీ గురించే ఎవరూ ఆలోచించనప్పుడు నువ్విక్కడ ఉండొద్దు. మాతో పాటు సిటీకొచ్చి మా ఇంట్లో ఉండొచ్చు. సూర్య బయటకొచ్చే వరకు నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాం. మీ ఇంటికా? ఆహా, వద్దండి, నేను ఇక్కడే ఉంటాను. ఇది పల్లెటూరు మధుమిత. ఇక్కడ మనుషులు ఎలా ఉంటారో నాకంటే నీకే బాగా తెలుసు. ఇంతకీ సూర్య తప్పు చేశాడా లేదా అనేది తెలుసుకోరు. నిందలు వేస్తారు, సూటిపోటి మాటలని అవమానిస్తారు. ఎవరో ఎందుకు, మా ఇంట్లో వాళ్లే నన్ను అనరాని మాటలు అని అవమానించారండి. మరి నువ్విక్కడెందుకు ఉండాలమ్మా? తిట్లు అవమానాలు పడ్డాం నీకు అవసరమా? నువ్వు ఒంటరిదానివి కాదమ్మా, నీకు మేమున్నాం. మాతో వచ్చి తొందరేం లేదు మధుమిత. బాగా ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు. సూర్య గురించి మాట్లాడే నిన్ను తీసుకెళ్లడానికే మేము వచ్చాం. నువ్వు మాతో వస్తే ఈ గొడవలన్నింటికీ దూరంగా ఉంటావమ్మా. ఒంటరిని అనే ఫీలింగ్ లేకుండా, డిప్రెస్ అవ్వకుండా రిలాక్స్డ్గా ఉంటావు. సూర్య గురించి మేం చూసుకుంటాం. కాస్త ఆలోచించి చెప్తానండి. మధుమిత మనతో వస్తుందంటావా మహా? తప్పకుండా వస్తుంది, ఆ నమ్మకం నాకుంది. ఆ లోపు శివకృష్ణ వాళ్ళు ఇక్కడికి వస్తే? మనతో వస్తున్నట్టు శివకృష్ణకెలా తెలుస్తుంది? ఏ దేవతో వెళ్ళి శివకృష్ణకి చెప్పదు కదా. సుమతి, ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో అసలు బ్రతుకున్నావో లేవో కూడా తెలియడం లేదు. నీలాగా ప్రేమ పెళ్లి చేసుకున్నా నీ మేనకోడలు మధుమిత బతుకు నరకమైపోయింది. దాన్ని ఎవరు కాపాడతారో తెలియడం లేదు. ఏంటత్తయ్యా గదిలోకొచ్చి ఒంటరిగా బాధపడుతున్నారు? మధు సమస్యకు దేవుడు ఎలాంటి పరిష్కారం ఇస్తాడా అని ఆలోచిస్తున్నాను. ఆలోచించి మీరేం చేయగలరు అత్తమ్మా? మీరు బాధపడ్డం వల్ల మీ ఆరోగ్యం చెడిపోతుంది తప్ప ఏం ఉపయోగం ఉండదు. ఆలోచించకుండా ఎలా ఉండగలనే? అన్ని సమస్యలు మన ఇంట్లోనే వస్తున్నాయి. దానికి కారణం ఏంటో తెలుసా? లేచిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్న నీ కూతురు సుమతి. మన ఇంటి సమస్యలకు సుమతుడికి
సంబంధం ఏంటండి? ఏ రోజైతే అది నా పరువు తీసి ఎవరి కోసమో వెళ్ళిపోయిందో ఆ రోజు నుంచే ఈ ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి. అది వెళ్ళిపోయినప్పటి నుంచి నాకు మనశ్శాంతి కరువైంది. ఆ గాయం మానక ముందే నా కూతురు లేచిపోయి పెళ్లి చేసుకుంది. లేని కష్టాలు తెచ్చుకుని మనల్ని బాధ పెడుతోంది. సుమతోదినకు మధుమితకు ముడిపెట్టకండి బావా. ఇద్దరూ ఒకే తప్పు చేశారు కదా. నా పరువు తీశారు, నా ప్రాణాలు తోడేస్తున్నారు, నాకు అశాంతిని కలిగించారు. సుమతి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కదరా శివ. అప్పుడు గడప దాటింది, మళ్ళీ ఇప్పటి వరకు ఈ ఇంటి గడప తొక్కలేదు కదరా. సాయం చేయమని నీ దగ్గర చెయ్యి చాచలేదుగా. అవునండి, మధు వల్ల మనకి సమస్యలు వచ్చాయి, కానీ ఏ రోజు సుమతొదిన మనల్ని ఇబ్బంది పెట్టలేదు కదా. తననెందుకు మీరు శత్రువులా చూస్తున్నారు? సుమతి వదిన చాలా మంచిది బావా. పాపం తను ఎక్కడుందో కూడా తెలీదు. ఇక్కడ లేని మనిషి గురించి చెడుగా మాట్లాడడం మంచిది కాదు. అది ఇక్కడ లేకపోయినా దాని ఊపిరి ఇక్కడే తిరుగుతోంది. ఆ గాలి సోకే మధు ఆ తప్పు చేసింది, ఇప్పుడు శిక్ష అనుభవిస్తోంది. దయచేసి సుమతికి మధుకి లింకు పెట్టద్దు శివ. మనింటి సమస్యలతో సుమతికి సంబంధం లేదు. సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? నీళ్లు నీళ్ల దారినే పోతాయన్నట్టు నీ కూతురు చేసిన తప్పే నా కూతురు చేసింది. దానికి దారి వేసింది అదే కదా. అంటే మధుకి తన మేనత్త బుద్ధులు వచ్చాయంటున్నారా? మరి సీత అలా చేయలేదే, దాని గురించి ఏమంటారు? ప్రేమ పెళ్లి కాదు కదా, అసలు సీత పెళ్లే చేసుకోనంది. మీరు బలవంతం చేస్తేనే పెళ్లి చేసుకుంది. సీత ఏ తప్పు చేయలేదు కదా బావా. అమ్మా, నాన్నా, ఎవరో పిలుస్తున్నారే. పిన్ని, నానమ్మా. సీత వచ్చినట్టుందక్క. అందరూ ఎక్కడున్నారు? నీకు నూరేళ్లే, ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం. నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు పిన్ని? నువ్వు మీ అక్క. నువ్వేంటి సీత ఇలా చెప్పా పెట్టకుండా సడన్ గా వచ్చేసావు? అక్క కోసం వచ్చాను నాన్న. అక్క గురించి మీరేం ఆలోచించారు? ఆ విషయం గురించి నేనేమి చేయలేనని నీకు ఫోన్లోనే చెప్పాను కదా. అలా తప్పించుకుంటే ఎలా నాన్న? అక్క పరిస్థితి ఏం కావాలి? నాన్నకు నువ్వైనా చెప్పాలి కదమ్మా. మేమేం చెప్పవమ్మా, మాకు బాధగానే ఉంది, కానీ పరిస్థితుల వల్ల మేమేం చేయలేకపోతున్నాం. అక్క అంత కష్టంలో ఉంటే అమ్మా నాన్నలుగా మీరు అక్కని దగ్గరికి తీసుకుని ఓదార్చాలి కదమ్మా. అక్కకు ధైర్యం చెప్పాలి కదా. సహాయం చేయమని ఇంటికి వచ్చిన అక్కను నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టారంట. అంత కఠినంగా ఎందుకు మారిపోయారు? సూర్య ఆధారాలతో సహా దొరికిపోయాడు సీత. ఆ కేసులో నేను హెల్ప్ చేయడానికి ఏమీ లేదు. నిజాలు తెలుసుకోకుండా సూర్యబాబుని ఎలా అరెస్ట్ చేస్తారు నాన్న? ఇన్నేళ్లు మీ అనుభవంలో ఎవరు నేరస్తులో ఎవరు కాదో మీరు నిర్ణయించుకోలేరా? నాకైనా కోర్టుకైనా సాక్ష్యాలే ముఖ్యం. వాటి ఆధారంగానే నేరం జరిగిందా లేదా అనేది నిర్ణయిస్తారు. సూర్య బ్యాగ్లో డ్రగ్స్ ప్యాకెట్స్ దొరికాయట సీత. సాక్ష్యం ఉంది కాబట్టి సూర్యని మీ నాన్నగారు అరెస్ట్ చేశారట. బావ విషయంలో
మీరేమీ చేయలేకపోవచ్చు. కనీసం అక్క విషయంలోనైనా మీరు సహాయం చెయ్యాలి కదమ్మా. కష్టాల్లో ఉన్న అక్కను ఓదార్చాలి కదా. ప్రేమ పెళ్లి చేసుకుందని ఇన్నాళ్ళు అక్కని దూరం పెట్టారు. ఇప్పుడు ఇంకొక కారణంతో దూరం పెడుతున్నారు. ఆడపిల్లకు కష్టం వచ్చినప్పుడు ఇంటికొస్తే ఆదుకోవాలి కదా. అక్కకు మనం తప్ప ఇంకెవరున్నారు? మనమే కాదంటే అక్క ఎక్కడికి వెళ్తుంది? మధుని మన ఇంట్లో ఉండమని మీ నాన్నగారు చెప్పారు సీత. కానీ మధు సూర్యని బయటకు తీసుకురమ్మని అడిగింది. సాక్ష్యాలతో సహా దొరికిన సూర్యను ఏ కారణం చెప్పి మీ నాన్న బయటకు తీసుకురాగలరు సీత? కారణం లేకుండా సూర్యను వదిలేస్తే మీ నాన్నకు చెడ్డ పేరు వస్తుంది కదా. ఇన్నేళ్లు మీ నాన్న ఏ మచ్చా లేకుండా డ్యూటీ చేశాడు. ఇప్పుడు సూర్య కోసమని మీ నాన్న అవినీతి పోలీస్ అనిపించుకోవాలా సీత? నేను అడుగుతుంది సూర్యబావని విడిచిపెట్టమని కాదు నానమ్మా, అక్కను ఆదుకోమని. ఆ రెండు ఒకటే సీత. మధుని ఆదుకోవడం అంటే సూర్యను నిరపరాధిగా వదిలేయడం. ఆ పని నేను చేయలేను. ఇంకేం చేయగలరు నాన్న మీరు? మీరందరూ ఇలా ఉన్నారు కాబట్టే అక్కను కలవడానికి ఆవిడిక్కడికొచ్చింది. ఎవరొచ్చారు సీత? మా అత్తయ్య మహాలక్ష్మి. ఆవిడ మధుని కలవడం ఏంటి? ఆవిడకేంటి అవసరం? మీ అత్తయ్య గారు ఇక్కడికెందుకొచ్చారే? ఏ పని మీద వచ్చారు? మీ అత్తయ్య గారికి మధుకి సంబంధం ఏంటే? ఆవిడెందుకు జోక్యం చేసుకుంటుంది? ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను. మహాలక్ష్మి అత్తయ్య అక్కడ ఉంటుంది. అక్కకు మన మీద లేనిపోనివి చెప్తూ ఉంటుంది. అక్క మనసుని ఆవిడ చెడగొట్టక ముందే అక్కని తీసుకుని నేనే ఇక్కడికొస్తాను. సూర్యబావ బయటికి వచ్చే వరకు అక్క ఈ ఇంట్లోనే ఉండాలి. మీరెవ్వరూ కాదనకూడదు. మీ అత్తగారు మధుకి మా గురించి ఎందుకు చెడుగా చెప్తుంది? అందుకు వేరే కారణం ఉంది నాన్న. ఆ విషయాలు తర్వాత చెప్తానన్నాను కదా. నీ అత్తయ్య నువ్వు కలిసే వచ్చారా? లేదమ్మా, మా అత్తయ్య మావయ్య ముందొచ్చారు, నేను వెనకొచ్చాను. ఏదేదో చెప్తున్నావేంటే? అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుంది? ఏం జరిగినా నేను చూసుకుంటానమ్మా. దాని గురించి మీరేం కంగారు పడద్దు. ఇక్కడ కష్టంలో ఉన్న అక్కకు మనందరం తోడుగా ఉందాం, అండగా నిలబడదాం. అక్క జీవితం బాగుండాలి. సీత, మీ ఇంట్లో ఏదైనా తప్పు జరుగుతుందా? నీకు మీ అత్తయ్యకి మళ్ళీ గొడవలేమైనా జరుగుతున్నాయా? అదేం లేదు పిన్ని, అక్కడ అంతా బాగానే ఉంది. అంతా బావుంటే నువ్వు మీ అత్తయ్య ఇక్కడికి విడివిడిగా ఎందుకు వచ్చారు సీత? నిజం చెప్పు, ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది నా గురించి కాదు నాన్న, అక్క గురించి. అక్కను మీరు దగ్గరికి తీసుకోకపోతే నేను ఎప్పటికీ ఈ ఇంటికి రాను. పద, నేను కూడా నీతో పాటు మధు వాళ్ళ ఇంటికి వస్తాను. మీ అత్తగారితో మాట్లాడతాను. మీరెవరూ రావద్దు నాన్న, నేనే వెళ్ళి అక్కను తీసుకొస్తాను. అక్క మన ఇంట్లోనే ఉండాలి. మహాలక్ష్మి గారు ఇక్కడికెందుకు వచ్చినట్టు? ఏం చేయడానికి వచ్చింది? మేడం, కాఫీలో షుగర్ సరిపోయిందా మేడం? పాలు చిక్కగానే ఉన్నాయి కదా. ఇప్పుడు అది ముఖ్యమా? మాతో సిటీకి రావడానికి మధుమిత ఆలోచించి చెప్తాను అంది. వెళ్ళి తను ఏం ఆలోచించుకుందో కనుక్కో. సరే మేడం. ఆగు, ఊరికే కనుక్కోవడం కాదు, మధుమితను మాతో రావడానికి ఒప్పించు. అలాగే మేడం. పుట్టి తింగర మనిషిలా ఉంది. నీకెలా దొరికింది మహా? ఇలాంటి మనిషితో నీకు పరిచయం ఏంటి?
కాల్లో దిగిన ముళ్ళుని తీయాలి అంటే చిన్న సూది సరిపోతుంది, పెద్ద గుణపం అక్కర్లేదు. కొన్ని పనులకు ఈ జలజ లాంటి వాళ్లతో పరిచయం అవసరం. ఏంటి మధు, అవతల నీ గురించి మహాలక్ష్మి మేడం వాళ్ళు ఎదురు చూస్తుంటే నువ్వింకా ఆలోచిస్తూ కూర్చున్నావు? నన్ను వాళ్ళతో సిటీకి రమ్మంటున్నారు కదక్కా. మంచిదే కదా, నువ్విక్కడుండి మాత్రం ఏం చేస్తావు? మహాలక్ష్మి గారితో వాళ్ళింటికి ఎలా వెళ్ళగలనక్కా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఆ అనుకునే వాళ్ళు నీకేమైనా సాయం చేశారా? పోనీ నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు నీకు సాయం చేశారా? అటు మీ నాన్న వాళ్ళు నిన్ను ఆదుకోలేకపోయారు, ఇటు మీ బావగారు నేను నీకు సాయం చేసే స్థితిలో లేము.